ఈ విశ్వవాస నామ సంవత్సరాన తులారాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో తులారాశి చాలా డేంజరస్గా ఉంది. 6వ స్థానములో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6వ స్థానం అంటే రోగస్థానము, శత్రుస్థానము. అక్కడ 6 గ్రహాలు వస్తూ ఉన్నాయి. షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఉండే ఒకే ఒక్క పాయింట్ విపరీతమైన ధన ఆదాయము. డబ్బు చాలా ఎక్కువగా వస్తుంది. మరి సమస్యలు ఏమిటి అంటే పెను సంచలనం మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. మార్కులు తగ్గుతాయి. బ్యాక్లాగ్స్ ఉంటాయి. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసుల పరంగా సమస్యలుంటాయి. అలాగే ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, కుటుంబంలో సమస్యలుంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి పదవులు కోల్పోవలసి రావచ్చును. అలాగే నమ్మిన వారి వల్ల మోసాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, శుక్రవారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు, అలాగే ఈ కొత్త సంవత్సరాన వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? సో వృశ్చిక రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంది. వృశ్చిక రాశి స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ రంగంలో ఉండేవారికి, సెలబ్రిటీస్కి, మరీ ముఖ్యంగా ఈ రంగాల్లో ఉండే ఆడవారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే వీసాలు వస్తాయి. విదేశీ యానం ఉంటుంది. అలాగే అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, గృహం లేని వారికి గృహయోగము, భూమి లేని వారికి భూమి యోగము, ఇలా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండేవారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి బదిలీలు, ప్రమోషన్లతో పాటు పై అధికారుల మన్ననలు ఉంటాయి. అలాగే అన్ని రంగాల వారికి, రైతులకు 2 పంటలు దిగుబడి, రాబడి ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు డబ్బుతో పాటు ఇతర దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సమస్యలేమీ లేవు. అలాగే రెమెడీస్ ఏమీ లేవు. గురుగారు, అలాగే మహిళలకు బాగుంటుందన్నారు ముఖ్యంగా. అంటే ఏ విధంగా ఉంటుంది? సంవత్సరం మొత్తం ఉంటుందా? రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు రావడము, సినిమా రంగంలో ఉండే వారికి అవకాశాలు రావడము, సో అలా అన్ని రంగాల వారికి బాగుంటుంది. సంవత్సరం అంతా బాగుంటుంది గురుగారు. అలాగే ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. 4వ ఇంట్లో శని 6 గ్రహాలతో వస్తున్నాడు. షష్టగ్రహ కూటమి చతుర్థ స్థానంలో వస్తుంది. 4వ స్థానం అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే అట్ ది సేమ్ టైము తీవ్రమైన ధన నష్టాన్ని ఏర్పరచుకుంటారు. ఉదాహరణ, ఏదైనా ఆర్థికంగా పెట్టుబడి పెట్టినప్పుడు జాగా కొనడానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇతరత్ర అప్పులు ఇవ్వడం కానీ, చిట్టీలు వేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల తీవ్రమైనటువంటి మోసం జరిగి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఆడవారికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో పెను సంచలనంగా ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు, అలాగే ఈ విశ్వవాసు నామ సంవత్సరాన మకర రాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో ఈ సంవత్సరం మకర రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. 100కి 100% అనుకూలంగా ఉంది. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. రాజకీయ రంగంలో విశేషించి యోగకాలంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించి రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల స్త్రీలకు విశేషమైన అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. పాస్లు, మీకు వీసాలు రిజెక్ట్ కాకుండా మంచి డాక్యుమెంటేషన్ వల్ల వీసాలు అనేటువంటివి పాస్ అయ్యే అవకాశం ఉంది. వీసాలు రావడం వల్ల విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి పెరుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అన్ని రంగాల్లో అనుకూలత కనిపిస్తుంది. విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. డబ్బు వస్తుంది. అవార్డులు, రివార్డులు వస్తాయి.
సో ఎటువంటి సమస్యలు లేవు. ఒకే ఒక్క సమస్య, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. రెమెడీస్ ఏమీ లేవు మకర రాశి వారికి. గురుగారు, అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? సో కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. 3వ పాదంలో ఏలినాటి శని నడుస్తూ ఉంది. 2వ ఇంట్లో ధనస్థానంలో ప్రత్యేకించి డబ్బుకు సంబంధించిన సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. విపరీతమైన ధన నష్టం ఉండే అవకాశం ఉంది. ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, అప్పులు ఇచ్చినా, చిట్టీలు వేసినా, ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చినా ఖచ్చితంగా డబ్బు కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు ఖచ్చితంగా నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. కుటుంబంలో మానసికంగా చాలా తీవ్రంగా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కేసుల పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి నలుపు రంగు వాహనాలకు, నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు, అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన మీనరాశి వారికి ఎలా ఉంది? చివరిదైనటువంటి మీనరాశి కనుక విశ్లేషించినట్లయితే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్, అన్ని రంగాల సెలబ్రిటీసు, సినిమా రంగం వారికి, రాజకీయ రంగం వారికి, వ్యాపార రంగం వారికి, ఇతర రంగాల సెలబ్రిటీస్కు న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు, అలాగే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, వాహన ప్రమాదాలు, తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య భంగములు, సమాజంలో చెడ్డ పేరు, సంఘంలో చెడ్డ పేరు, కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఆడవారైతే భార్యాభర్తల మధ్యన గొడవలు, విద్యార్థులైతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల వీసాలు రిజెక్ట్ అవ్వడము, తిరిగి ఇండియాకు రావడము, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కేసుల పరమైనటువంటి ఇబ్బందులు, అలాగే రైతులకు మొదటి పంట అనుకూలంగాను, 2వ పంట కొద్దిగా దిగుబడి తక్కువగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురుగారు, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 8985189.